నమస్కారం. నిన్నటి రోజు పునబాకు పంచాయతీలో సత్యనారాయణ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ప్రెస్ వాళ్ళు, గ్రామస్తులు అందరి సమక్షంలో అందరూ చూశారు. అతనికి ఇదేం కొత్త కాదు, ఫస్ట్ నుంచి అది అలవాటుగా చేసుకొని అదే రాజకీయ ఎత్తుగడలాగా విడగొట్టి ఒకరికొకరు గొడవలు పెట్టి ప్రతి ఊర్లో వర్గాలు క్రియేట్ చేసి ఏదో లబ్ధి పొందామని అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ప్రతి గ్రామంలోనూ అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటారు. వాళ్ళని వచ్చి మధ్యలో వచ్చి రెచ్చగొట్టి గొడవలు పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏందో నిన్న మాట్లాడుతా ఆడకు రండి చూసుకుందాం, ఏడకు రండి చూసుకుందాం, ఏం చేస్తావు నువ్వు, చెల్లకూరుకు వస్తాం, రోజు వస్తాము, ఏం చెల్లకూరు పాకిస్తాన్లో ఉందా? నీ మాదికి దౌర్జన్యంగా చెల్లకూరుకు కానీ ఇంకొక ఊరికి కానీ వచ్చి మేము దౌర్జన్యంగా రావట్లేదు. ఏదో వస్తాము, ఎవరికి పనులు ఉంటాయి, అన్ని గ్రామాల్లో అందరికీ పనులు ఉంటాయి, ఏదో పోతారు, కలవాల్సిన వాళ్ళని కలుస్తారు, వస్తుంటారు. దౌర్జన్యంగా పోయి గొడవలు పెట్టేదానికి పోతే ఎవరు వచ్చినా తప్పే. నువ్వు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఏడన్నా జరుగుతుందా? వైసీపీ వాళ్ళందరూ ఉండారు కదా, ఇదే విధంగా రెచ్చగొట్టుకొని స్టేట్ ప్రోగ్రామ్ అయితే చేసుకో. స్టేట్ ప్రోగ్రామ్ గానైతే నువ్వు చేసుకో, మాకు కూడా అబ్జెక్షన్ లేదు. ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరైనా చేస్తున్నారా? పెళ్ళకు సులూరుపేట నియోజకవర్గంలో 6 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మీరు కూడా పత్రికా వారు కూడా గమనించాలి. ఈ 6 మండలాలు 2 మున్సిపాలిటీలో ఈ విధమైన గొడవలు ఎక్కడా లేవు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేవు. ఈయన కావాలనే ఈ విధంగా సృష్టించి ఏదో లబ్ధి పొందాం, ఏదన్నా పెద్దవాళ్ళని మాట్లాడేస్తే హీరో అయిపోతాం. ఏమి లేదయ్యా నీకు, నీ పార్టీలో కూడా అంతా గుండు సున్నా చుట్టేస్తున్నారు, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఏ పార్టీ అని తేడా లేదు, ఎవరినంటే వాళ్ళని మాట్లాడడం, అరాచకంగా మాట్లాడడం, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఈ నియోజకవర్గం గంగాప్రసాద్ గారి ఆధ్వర్యంలో, నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో, మాకు యంగ్ ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో అందరం ఎక్సలెంట్గా పనిచేసుకుంటున్నాం. పెళ్లపూరు మండలంలో నిన్నేదో ఒక ఛాలెంజ్ చేశాడు, 10 ఎంపీటీసీలు జెడ్పీటీసీ అన్నీ ఎట్ట చూపిస్తాను లోకల్ ఎలక్షన్లో చూపిస్తామని. ఏందయ్యా నువ్వు చూపించేది? నీ ఓళ్ళే నీతో కూడా వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, నిన్న అతని ఎదవా వదిలి అని చెప్తున్నారు. అనవసరంగా వాళ్ళు బలైపోయారు నీ వల్ల. ఇవన్నీ మార్చుకుంటే పద్ధతి బాగుంటుంది. 70 సంవత్సరాల పైన ఉన్నట్టుంది అతని వయసు. చూసుకుందాం, కొట్టుకుందాం అంటే అతనే కొడితే మేము వయసులో ఉన్నవాళ్ళు మా పరిస్థితి మేమెట్టుంటుంది? మేము కూడా తిరగబడితే నిన్న మా వాళ్ళంతా కామ్గా ఉండడం వల్ల గొడవలు ఎందుకు, ఒకరికొకరికి మా వాళ్ళని కొడుతున్నాడు. వాళ్ళని పోయి వాళ్ళని కొట్టండి అని ఎందుకు కొడతారు వాళ్ళు? మేము ఏ రోజు పార్టీ వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఏ గొడవ లేదు. అంతకుముందు అదేవిధంగా ఈడ పునబాకులో మేము కూడా బాధితులు. కంపెనీ గొడవలో నానా అరాచకాలు సృష్టించి కేసులు పెట్టించాం అందరి మీద. అందరూ ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. ఉద్యోగాలు పోయి అందరూ పోయి ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కోడ్కి వాయిదాలకి తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా నువ్వు ప్రతిదీ ఈ విధంగా చేసుకుంటా పోతే పద్ధతి కాదు. ఇంకనైనా మార్చుకో. నువ్వేందో ఏడకొస్తానని చూసుకుంటున్నావు. రోజు వస్తాము, రోజు చేస్తాము. మేమేం గౌరవంగా వస్తాం, గౌరవంగా పోతాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నీ మాదిగా అడ్డదుడ్డాలు దూరే వాళ్ళం కాదు. కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది. రాబోయేది కలలు కంటున్నావు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇసుక తోలేస్తాను, గ్రావులు తోలేస్తాను. అప్పుడు లాస్ట్ ఒక 6 నెలలు చూసావు, అది మిద్దెక్కేది చూసుకునేది, నవ్వుకునేది, ఇసుకంతా మందేరా తోలేద్దామని. 6 నెలలు నీ అరాచకాలు అందరూ చూశారు. నీ అరాచకాలు అందరికీ తెలుసు. ఆ రోజు కూడా లాస్ట్ 6 నెలలు ఇచ్చిన దానికే మీ అప్పుడు ఎమ్మెల్యే మీకు 6 నెలలు ఏదో ఇచ్చేస్తే అంత అరాచకం సృష్టించేసారు. సూలూరుపేటలో గొడవలు, నీ బతుకే గొడవలు. నన్ను చూసుకుంటాం, వీళ్ళని చూస్తాం, వాళ్ళని చూస్తామంటే ఇంక జరగదు. సత్యనారాయణ రెడ్డి జాగ్రత్తగా ఉండు, కబడ్దార్ చెప్తా ఉన్నాను.